వాస్తవంగా పొలిటికల్గా తీసుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవాలు ఉంటాయి కదా, మనకి అందరికి తెలుసు. ఆ అనుభవిస్తున్నటువంటి వాస్తవాలని ఒక ఫిక్షన్గా అద్భుతంగా మనం ఇంతకుముందు చెప్పినట్టు షేక్స్పియర్ క్యారెక్టర్స్ని తీసుకొని వాళ్ళ ద్వారా చెప్పించడం, ఆ విధంగా అద్భుతంగా ఒక లోతైన అవగాహనతో ఇక్కడ ఎట్లుంటుందంటే, నాట్ ఓన్లీ వన్ పొలిటికల్ పార్టీ, ఆల్ పొలిటికల్ లీడర్స్ లైక్ దట్ ఓన్లీ. అందరూ అంతే, అందరినీ కాదు, మళ్ళీ అందులో కొంతమంది ఎలా అంటే ఇంతకుముందు చెప్పినాను మీకు, వాళ్ళు ఎదగడం కోసం దేనికైనా తెగిస్తారు. పొలిటికల్ లీడర్స్ ఎవరైనా వాళ్ళు ఎదగడం కోసం దేనైనా తెగిస్తారు. ఎలా ఎదగాలి, వాళ్ళు ఎదగడం కోసం అవసరమనుకుంటే ఇక ఏ స్టెప్ అయినా తొక్కుతూ ఎదగాలనేటువంటిది అనమాట. సో వాళ్ళ నైజం ఎలా ఉంటుంది, పైకి మంచిగా మాట్లాడతారు, ఓ బాగున్నారా, ఎలా ఉన్నారు, మీకు ఏం అని మాట్లాడతారు, లోపల ఇంకొక యాంగిల్ ఉంటుంది. సో వీడికి ఎందుకు చేయాలి నేను అని చెప్పేసి. అదే ఎలక్షన్స్లో ఓట్లు అడిగేటప్పుడు ఒక రకంగా ఉంటారు, మంచిగా మాట్లాడుతూ, అవసరమైతే కాళ్ళు మొక్కుతారు, అవసరమైతే మంచిగా మాట్లాడతారు. గెలిచిన తర్వాత నువ్వు అవసరానికి వెళ్తే సరే రేపు చూద్దాం, తర్వాత చూద్దాం అని మాటలు దాటేస్తుంటారు. ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ సెటైర్ని సార్ ఫిక్షన్లో చాలా అద్భుతంగా రాశారు. ఖచ్చితంగా ప్రతి పొలిటికల్ లీడర్ కూడా అరే మీరు కొంచెం నాలాగా ఉంది, లేకపోతే నాలాగా లేకపోయినా ఆ పొలిటికల్ లీడర్ లాగా ఉంది, ఈ పొలిటికల్ లీడర్ లాగా ఉంది మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది.